ఏడేడు జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ. నీ రూపు నీ చూపు నీ రూపు నీ చూపు చింతలను అవిబాపు నీ చెంత చేర్చవయ్యా. మమ్ము చల్లగా చూడవయ్యా. ఏడేడు జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ. ఆది అంతము నీవే, నింగి నేలయు నీవే, కాలచక్రము తిప్పు కొమ్మరివి నీవే. జగతినొక త్రాటిపై నడిపేవయా. సొంపుగా మరిన శంకు చక్రాలు దుష్టులను కూల్చగా ధరించావయా. కోనేటి రాయా ముక్తి ప్రదాయ, కోనేటి రాయా ముక్తి ప్రదాయ, శ్రీ చిద్విలాస శ్రీ వెంకటేశ. ఏడేడు జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ. వేడెదము వెంకటేశ. జీవధాతువు నీవే, మరణ హేతువు నీవే, నటనమాడించేటి సూత్రధారివి నీవే. ఆత్మ పరమాత్మతో కలిపేవయా. నిండుగా నుదుటిపై మూడు నామాలతో మూడు మూర్తుల అంశ నీవేనయా. కరుణా ప్రపూత బుద్ధి ప్రదాత, కరుణా ప్రపూత బుద్ధి ప్రదాత, శ్రీ చంద్రహాస శ్రీ శ్రీనివాస. ఏడేడు జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ. నీ రూపు నీ చూపు నీ రూపు నీ చూపు చింతలను అవిబాపు నీ చెంత చేర్చవయ్యా. మమ్ము చల్లగా చూడవయ్యా. ఏడేడు జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ. హస్తౌ దాన వివర్జితౌ శ్రుతిపుటౌ సారస్వతద్రోహిణౌ నేత్రే సాధు విలోకనే నరహితే పాదౌ న తీర్థంగతౌ అన్యాయార్జిత విత్తపూర్ణముదరం గర్వేణ తుంగం శిరః రేరే జంబుక ముంచ ముంచ సహసా నీచం సునింద్యం వపుః. అత్యంత పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ శ్రావణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ శ్రావణ మాసంలో హైందవ సంప్రదాయంలో చక్కనైనటువంటి శుభకార్యములు చేసుకోవడానికి కాలం ఒక గొప్ప అవకాశాన్ని మనందరికీ కూడా ఇస్తూ ఉన్నది. ఈ శ్రావణ మాసం ఎంతో మంగళకరమైనటువంటి మాసం. ఈ శ్రావణ మాసం ప్రతి ఇంట్లోనూ కూడా స్త్రీమూర్తులు చక్కగా మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధన చేస్తూ
ఎంతో గొప్పదైనటువంటి సౌభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని పొందేటువంటి గొప్పదైనటువంటి మాసం ఈ శ్రావణ మాసం. కనుక ఈ శ్రావణ మాసంలో ఎంతగా దాన ధర్మ యజ్ఞ రూపమైనటువంటి కార్యములు మనం ఆచరించగలమో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మరి మనమందరం కూడా పొందగలుగుతాం. అందుకే కోరుతున్నాం, ఇలా మేము ఉండకూడదు అని. హస్తౌ దాన వివర్జితౌ, భగవంతుడు మనకు 2 చేతులు ఇచ్చాడు. ఈ 2 చేతులు ఈ శ్రావణ మాసంలో దాన వివర్జితములుగా ఉండరాదు. ఎంతో కొంత దానక్రియని ఆచరిస్తేనే ఈ చేతులకంటూ ఒక సార్థక్యం కలుగుతుంది, లేకపోతే లేదు. హస్తౌ దాన వివర్జితౌ శృతిపుటౌ సారస్వతద్రోహిణౌ. 2 చెవులు ఇచ్చాడు భగవంతుడు మనకు. ఇచ్చినటువంటి ఆ 2 చేతులు ఎంతో కొంత సారస్వతాన్ని వినకుండా కనుక ఉంటే, సారస్వతము అంటే భగవద్విషయకమైనటువంటి జ్ఞానం, ఉపదేశం, పురాణం. ఆ పురాణ సూక్తులను వినకుండా కనుక ఉంటే సారస్వత ద్రోహులు అవుతారయ్యా ఈ 2 చెవులు కూడాను. కనుక భగవంతుడు నీకు 2 చెవులు ఇచ్చినందుకు ఈ శ్రావణ మాసంలో, ఈ చాతుర్మాస్య వ్రత దీక్షా కాలంలో చక్కగా భగవద్విషయక జ్ఞానము గురించి నీవు వింటూ ఉండాలి అన్నారు. హస్తౌ దాన వివర్జితౌ శృతిపుటౌ సారస్వతద్రోహిణౌ నేత్రే సాధు విలోకనేన రహితే. 2 నేత్రములు ఇచ్చాడు భగవంతుడు. చూడండి, ఈ చాతుర్మాస్య వ్రత దీక్షా కాలంలో, విశేషించి ఈ శ్రావణ మాసంలో ఈ 2 నేత్రములతో చక్కగా సాధువుల యొక్క దర్శనానికి వెళ్లకుండా ఉంటే, ఎందుకు ఈ 2 నేత్రములు భగవంతుడు ఇచ్చింది? అంధులకు నేత్రము ఉన్నవాడికి ఏమాత్రం కూడా భేదము లేదు. కనుక చక్కనైనటువంటి సాధు దర్శనాన్ని మనం అందరం కూడా చేసుకోవాలి అంటున్నారు. నేత్రే సాధు విలోకనేన రహితే పాదౌన తీర్థంగతౌ. 2 పాదములు ఇచ్చాడు. ఆ 2 పాదముల ద్వారా పుణ్యతీర్థములను దర్శించలేనప్పుడు ఇంకేముంది? కనుక పుణ్యతీర్థ దర్శనం మనం తప్పక ఆచరించాలి. పాదౌన తీర్థంగతౌ అన్యాయార్జిత విత్తపూర్ణముదరం గర్వేణ తుంగం శిరః. అన్యాయార్జిత విత్తపూర్ణముదరం. మన ఉదరం ఎలా ఉంటుందంటే అన్యాయముగా ఆర్జించినటువంటి విత్తమును భుజించి భుజించి పూర్ణంగా తయారవుతోంది. అలా కాదు కదా ఉండాల్సింది. హుతశేషాన్ని భుజించి పూర్ణంగా ఉండాలి. భగవన్ నివేదిత ప్రసాదమును స్వీకరించి పూర్ణంగా ఉండాలి. కానీ ఈ కలియుగంలో అన్యాయార్జిత విత్తపూర్ణముగా ఉంటుంది, అది తప్పు. అన్యాయార్జిత విత్తపూర్ణముదరం గర్వేణ తుంగం శిరః. ఈ శ్రావణ మాసంలో ఈ శిరస్సు అహంభావాన్నంతటినీ కూడా కోల్పోయి చక్కగా భగవంతుడి యొక్క పాద పద్మముల చెంత శరణాగతి మార్గంలో వంగి ఉండాలి. కానీ ఈ శిరస్సు గర్వముతో ఎగిరెగిరి పడుతూ ఉన్నది, అది కూడదు అంటున్నారు. అన్యాయార్జిత విత్తపూర్ణముదరం గర్వేణ తుంగం శిరః రే రే జంబుక ముంచ ముంచ సహసా నీచం సునింద్యం వపుః. ఇలాంటి జీవితం వద్దయ్యా మనకు, విడిచేద్దాం. అంటే జీవితాన్ని విడవడము అంటే ఏమి? ఈ విధమైనటువంటి లక్షణములు కలిగినటువంటి జీవితాన్ని విడిచి భక్తి మార్గంలో ఈ శ్రావణ మాసంలో గొప్పదైనటువంటి శుభ పరంపరలతో గోవిందుడి యొక్క అనుగ్రహంతో చాలా గొప్పదైన విశాలమైన వేదోక్త ధర్మ మార్గంలో ముందుకు సాగగలిగేటువంటి నూతన జీవితాన్ని మనం ఆరంభించాలి అంటున్నారు పెద్దలు. కనుక ఈ శ్రావణ మాసంలో అటువంటి గొప్పదైనటువంటి నూతన జీవితాన్ని ఆరంభించగలిగేటువంటి మహాభాగ్యాన్ని మరి మనమందరం కూడా పొందే ప్రయత్నం చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం మనం ఆచరిద్దాం. ఈ రోజున
శ్రావణమాస శుక్లపక్ష విదియ తిథి. ఈ విదియ తిథికి అధిదేవుడు ఎవరు అంటే తిథీషా వన్హి కహ అంటారు. కహ అంటే బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహంతో నిత్యము కూడా సరస్వతీదేవిని చెంతనే ఉంచుకునేటువంటి ఆ బ్రహ్మదేవుడి ద్వారా గొప్పదైనటువంటి జ్ఞానాన్ని, విద్యాబుద్ధులను మనమందరం కూడా పొందే మహాభాగ్యాన్ని ఈ శ్రావణ మాసంలో మనమందరం కూడా పొందే ప్రయత్నం చేయాలి ఈ విదియ తిథి రోజున. ఇంకా విశేషించి ఈరోజు ఆశ్లేష నక్షత్రం. ఈ ఆశ్లేష నక్షత్రం చాలా గొప్పది. ఆశ్లేషో రగసార్పాహి అంటారు. ఇది సర్పదేవతాకమైనటువంటి నక్షత్రం. ఈ నక్షత్రము రోజున నాగదేవతారాధన చక్కనైనటువంటి వంశాభివృద్ధిని మనందరికీ కూడా కలగజేస్తుంది. అదేవిధంగా ఈరోజు వారం శనివారం. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి గోవిందుడి యొక్క దర్శనం, స్వామివారి యొక్క ఆరాధనం, విష్ణు సహస్రనామ పారాయణం చక్కగా ముక్తి మార్గంలో ముందుకు వెళ్ళగలిగేటువంటి భాగ్యాన్ని మనందరికీ కూడా అందిస్తాయి. కాబట్టి ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కూడా మన జీవితానికి మనం అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ శ్రావణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. కమప్యనవధిం వందే కరుణావరుణాలయం వృషశైలతటస్థానాం స్వయం వ్యక్తిముపాగతం. ఈ శుభోదయం వేళ శ్రీవారి వైభవం అనే కార్యక్రమంలో మనం ఈనాడు సప్త మాతృకలు, అదే ప్రకారంగా మోకాళ్ళమిట్ట భగవద్రామానుజుల వారి యొక్క అనుభవం,
అన్నమాచారులు వారి యొక్క అనుభవం, ఈ విషయాలంతా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తిరుమల కొండను ఎక్కడమంటే అదొక దివ్య అనుభూతి. కొంతమంది ప్రతి శనివారం కూడా ఎక్కుతారు, కొంతమంది జీవితంలో ఒక్కసారి ఎక్కుతారు. ప్రతి శనివారం ఎక్కే వాళ్ళకి దాదాపు చాలామంది భక్తులు 108 సార్లు కొండను ఎక్కినటువంటి భక్తులు ఉన్నారు. ఆ ఎక్కే సందర్భంలో ఎన్నో విశేషాలు కనిపిస్తూ ఉంటాయి. మనం ఆ నృసింహస్వామిని దర్శించుకొని కింద దిగి అవ్వాచారి కోణను చూస్తూ అలా మార్గంలో వెళుతూ ఉంటే ఎడమ పక్కన ఒక చిన్న ఆలయం కనిపిస్తూ ఉంటుంది. ఆ ఆలయానికి ఉన్న ప్రసిద్ధి ఏమిటి అంటే దీనిని సప్తమాతృకలు అంటే 7 రాతి విగ్రహాలు పూజలు అందుకుంటూ ఉంటాయి. 7 అమ్మవార్లను సప్తమాతృకలు లేదా శ్రీ వెంకటేశ్వరుని యొక్క అక్కగారులుగా కూడా చెప్తున్నారు. ఈ రోడ్డును వేసే సందర్భంలో ఎన్నో దుర్ఘటనలు సంభవించాయి. ఆదిశేషుని యొక్క ఆకారంతో ఉంటుంది కదా ఆ రోడ్డు. ఎన్నో దుర్ఘటనలంతా సంభవించాయి. అందువల్ల ఆ రోడ్డు పూర్తి కాకపోవడంతో ఎక్కడో కీకారణ్యంలో చెట్టు కింద ఉన్నటువంటి ఈ విగ్రహాలను అక్కడ తరలించారన్నమాట. ఎప్పుడైతే పూజించారో ఆ రోడ్డు కార్యక్రమం నిర్విఘ్నంగా పరిసమాప్తమైనది. అందువల్ల వీళ్ళందరూ కూడా, ఈ దేవతలందరూ కూడా బ్రహ్మచారులు అని, ఆకాశరాజు తన కుమార్తె అయినటువంటి పద్మావతిని వివాహం చేసుకున్న తరువాత అల్లుని కాపాడడానికై 7 యువతులను అలమేల మంగమ్మ వారితో పాటు పంపించారని ఒక ఐతిహ్యం ఉన్నది. వారు పగలంతా కూడా ఆలయంలో నివసిస్తూ రాత్రిపూట ఇలా కాపలా కాస్తూ ఉంటారట. సప్తగిరి శిఖరాలను వీళ్ళు కాపు కాస్తుంటారని మనకు ఐతిహ్యం. అలాగే స్వామివారి యొక్క అక్కగారులని అదే ప్రకారం గంగమ్మను కూడా కొలుస్తూ ఉంటారు. అందువల్ల ప్రతి సంవత్సరం కూడా సారి కూడా పంపించడం ఉంటుంది. ఈ ప్రకారంగా మనకు తిరుపతి చరిత్ర అలాగే తిరుమల చరిత్ర ఈ విషయాలంతా కూడా మనకు తెలియజేస్తూ ఉన్నది. వీరిని కూడా దర్శించుకుని అలా మోకాలిమిట్ట గోపురం లేక అచ్యుతరాయ గోపురం అలా వెళ్తే ఒక పెద్ద గోపురం కనిపిస్తూ ఉంటుంది. ఇది దాదాపు 2910వ మెట్ట దగ్గర 3 అంతస్తులు 7 కలశాలు 2 ద్వారబంధాలతో నిర్మించబడినటువంటి అద్భుతమైనటువంటి గోపురాన్ని మోకాలిమిట్ట గోపురం లేక అచ్యుతరాయ గోపురం అని చెప్తూ ఉంటాం. 16వ శతాబ్ది ప్రథమార్ధంలో తుడువ వంశపు చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు యొక్క తమ్ముడైనటువంటి అచ్యుతరాయ ఈ గోపురాన్ని నిర్మించాడు. ముఖ్యంగా ఒక విషయం తెలుసుకోవాలి. ఈనాడు మనం చూస్తున్నటువంటి ఆ గోపురం తిరుపతి ప్రాంతంలో కొత్తూరు అనేటువంటి గ్రామం, ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ శిథిలమైనటువంటి ఆలయానికి సంబంధించిన 1998వ సంవత్సరంలో ఆ తిరుపతిలో ఉన్నటువంటి ఈ గోపురాన్ని కొండపైకి తరలించారు అని మనకు ఆధారంగా చెప్తున్నారు. తరువాత ఈ ప్రకారంగా ఆ మెట్టు ఎత్తుగా ఉంటుంది. అందువల్ల దీనికి మోకాలి మెట్టు అని చెప్తున్నారు. అంటే ఆ మెట్లను మోకాళ్లపై అలా చేతులు ఆంచి అపసోపాలు పడుతూ ఎక్కుతారన్నమాట. ఆ ప్రకారంగా దానివల్ల దానికి మోకాళ్ళ మెట్టు అని పేరు వచ్చింది. అది ఎవరైతే వెళ్తుంటారో వాళ్ళకే తెలుస్తుంది, కానీ మనం చెప్పడం చేత ఏమి తెలియదు. వాళ్ళకి అనుభవం ఉండాలి. అది కాకుండా మెట్లు నిటారుగా ఉన్నది, అలాగే మధ్య మధ్యలో ఆ నడక బాట తక్కువగా ఉన్నందువల్ల అంటే దానికి విరామం లేదు. అలిపిరి మార్గంలో చాలా చోట ఒక 5-6 మెట్లు ఒకే మారి ఉంటుంది, తర్వాత పెద్ద మెట్టు ఉంటుంది, కాస్త మనకు విశ్రాంతి కలుగుతుంది. కానీ ఇక్కడ అలా ఉండదు. అందువల్ల ఇది ఒకే నిటారుగా ఉంటుంది, కష్టంగానూ ఉంటుంది, కనుక దీన్ని ఎక్కడం కష్టం. సాక్షాత్తు శ్రీనివాసుడు కొలువై ఉండేటువంటి సప్తగిరిలో
వెంకటాద్రి పర్వతం ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందట. అందువల్ల ఆళ్వారులు మలయే తిరువుడంబు అన్నారండి. ఇది భగవంతుని యొక్క శరీరం. అందువల్ల భగవద్రామానుజుల వారు, అన్నమాచార్యుల వారు వారు తెలియకుండా ఏం చేశారంటే చెప్పులతో ఎక్కుతూ ఉన్నారట. అలా ఎక్కుతూ ఉన్నప్పుడు ఆ ప్రారంభించగానే సొమ్మసిల్లి పడిపోయారు. అప్పుడు మహాలక్ష్మి అన్నమయ్యని తట్టి లేపి చెప్పులతో ఈ పర్వతాన్ని ఎక్కకూడదు అని చెప్పిన తర్వాత ఆ చెప్పుల్ని విసిరివేసి, అన్నమయ్య అదివో అల్లదివో శ్రీ హరివాసమని కట్టదురా వైకుంఠం కాణాచి అని ఆ ప్రకారంగా ఆయన చేశారట. అందువల్ల వెంకటేశ్వర శతకం అనేటువంటి 100 పద్యాలను కలిగినటువంటి ఆ సంకలన ఆశువుగా అన్నమయ్య కీర్తించాడు. అందువల్ల పరమ పవిత్రమైనటువంటి ఆ మెట్లలో కనీసం కొన్నింటినైనా ఇప్పుడు కూడా చాలామంది మోకాళ్లతో అధిరోహిస్తారు. అంటే కాళ్లతో ఎక్కితే భగవంతుని యొక్క శరీరం పైన కాళ్లను పెట్టినట్లు. అది కూడదు అని మోకాళ్లతో ఎక్కుతారు. ఆ అపచారం కూడదు, ఆ దోషం రాకూడదు అని చెప్పి ఈ మెట్ల మార్గంలో ఎక్కుతూ ఉన్నప్పుడు తిరుమల క్షేత్రం నుండి మనకు అద్భుతంగా వేదపారాయణం కీర్తనంతా కూడా వినిపిస్తూ ఉంటుంది. అలాగే అలా వెళుతూ త్రోవ భాష్యకారుల సన్నది మోకాళ్ల పర్వతాన్ని మోకాళ్లతో అధిరోహించినటువంటి భక్తాగ్రగణ్యుడు ఎవరు అంటే భగవద్రామానుజుల వారు మొట్టమొదటి వారు. వారు అలా వారికి మోకాళ్ళకు గాయమైందట. మార్గమధ్యంలో కొంతసేపు విశ్రమించారట. ఆ సమయంలో తిరుమలలో నివసించే తిరుమలంబి వారు అనంతాళ్ వాళ్ళు ఇక్కడ వచ్చారట. రామానుజాచార్యుల వారిని పరామర్శించారట. స్వామి ఏమైనది మీకు అంటే, ఇలా మోకాళ్లతో ఎక్కడం చేత ఇదంతా కూడా రక్తమైపోయినది. తరువాత కొండపైకి స్వాగతం పలికారు. వారు వస్తూ ఆమ్రఫలారిని అంటే మామిడి పండును ఇచ్చారట. అలా మామిడి విత్తిన తర్వాత అక్కడ పడివేసిన తర్వాత అది పెద్ద చెట్టుగా కూడా మారిందట. తరువాత రామానుజుల వారి కొరకు ఒక సన్నిధిని అక్కడ ఏర్పరిచారు. వారు విశ్రాంతి తీసుకున్నారు కనుక ఆ నమస్కార ముద్రలో ఉండే రామానుజుల యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో పాటు భాష్యకారుల సన్నిధిగా కూడా అది పేరుగాంచినది. కొందరు వెళ్ళే త్రోవలో ఉండడం వల్ల త్రోవ భాష్యకారుల సన్నిధి అని వ్యవహరించారు. ప్రతిరోజు కూడా తిరుమల నుండి ఈ భాష్యకారుల వారి, ఎందుకంటే తిరుమల క్షేత్రాన్ని సువ్యవస్థితం చేసినటువంటి మహనీయులు భాష్యకారులు కదా, రామానుజుల వారు కదా. అంచేత వారికి ప్రతిరోజు కూడా నైవేద్యం సమర్పించబడుతుంది. పెద్దజీయర్ స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ త్రోవ భాష్యకారుల సన్నిధి ఉన్నది. ఇలా ఈ ప్రకారంగా ఆ స్వామివారు వేంచేసి ఉన్నటువంటి ఆ తిరుమల క్షేత్రానికి చేరుకునేటువంటి ఈ మార్గం, అలిపిరి మార్గం ఏదైతే ఉందో, అలిపిరి మార్గం ద్వారా మనం అలా మెల్లమెల్లగా ఆ మోకాళ్ళ మిట్టకు మనం చేరుకున్నాం. అలాగే భగవద్రామానుజుల వారి యొక్క దివ్య సన్నిధిని కూడా మనం దర్శించుకుంటూ అలా భగవంతుని యొక్క సన్నిధికి చేరుకుని తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ.